శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సో ఫ్లాష్ బ్యాక్ లో మనం నిత్యం రకరకాల వాళ్ళని టచ్ చేసుకుంటూ వస్తాం. అంటే రకరకాల నీతులు ఉన్నాయి ఇందులో. మనం చెప్పే దాంట్లో ఊరికే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషనే కాదు, ఇన్ఫర్మేషన్ వేరు, వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఇదివరకు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా సబ్జెక్ట్ ఇందులో బాగా డీప్గా వింటే అర్థం చేసుకుంటే మనం చెప్పేది. అవును, అంచేత ఓన్లీ విని వీరుకోవటానికి మనం చెప్పట్లేదు. కరెక్ట్. అది విజ్ఞప్తి అందరికి, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే దాంట్లో ఉన్న మంచిని గ్రహించండి, చెడ్డ ఉంటే మా పట్ల వేయండి, అంతే. అయితే ఈరోజు ఒక డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఉన్నారు కదా. అవును, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద నిర్మాత కదా. అవును. సో అన్నపూర్ణ పిక్చర్స్ అనేది అవును అక్కినేని నాగేశ్వరరావు గారిదా లేకపోతే ఏందా? మంచి క్వశ్చన్ అడిగారు. కరెక్టే, ఆ డౌట్ రావడం చాలామంది సహజం. అసలు ముందు దుక్కుపాటి మధుసూదన్ రావు గారికి నాగేశ్వరరావు గారికి కనెక్షన్ ఏంటని చెప్పాలి మనం. ముందు ఒక రెండు ముక్కలు చెప్పుకొని తర్వాత దానికి వెళ్దాం. ఓకే. దుక్కుపాటి మధుసూదన్ రావు నాగేశ్వరరావు గారికి అసలు సంబంధం లేదు. ఈయన దుక్కుపాటి మధుసూదన్ రావు గారు చదువుకుని బందర్లో కూడా నోబెల్ కాలేజీలో చదువుకున్న తర్వాత డ్రామాలు వేస్తూ వాళ్ళు ఎక్సెల్సియర్ డ్రామా ముదినేపల్లి అని ఏదో ఒక ఇది పెట్టుకున్నారు, అసోసియేషన్ని. ఆ అసోసియేషన్ డ్రామాలు వేస్తూ ఉంటారు. ఈయన ఎక్కువ ఆర్టిస్టిక్గా ఈయనకి ఇంట్రెస్ట్ మధుసూదన్ రావు గారికి, డిగ్రీ చదివినా కూడా. ఏం చేస్తారు వాళ్ళందరూ ఏంటంటేనండి, ఈ కృష్ణా జిల్లా వాళ్ళందరూ మొత్తం ఎక్కువ కూడా వ్యవసాయ ప్రాధాన్యత ప్రాంతాలు ఇవన్నీ. వీళ్ళందరూ ఎంత చదువుకున్నా, ఇటు డోకిపూర్లో పుట్టిన విబి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇటు కృష్ణా జిల్లాలో పుట్టిన రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారిని, వీళ్ళందరి వ్యవసాయాధారిత కుటుంబాలే, మొత్తం 100 ఎకరాలు ఉంటాయి అంతే. అలాగే ఈయన కూడా వ్యవసాయం ఉంది కాబట్టి ఆర్టిస్ట్గా కళ మీద ఇంట్రెస్ట్ తోటి డ్రామాలు ఆడిస్తూ ఉంటారు. ఈయన ఒక అసోసియేషన్ పెట్టి అలా డ్రామాలు ఆడిస్తున్నప్పుడు ఒక ఆడవేషం కావాల్సి వచ్చింది. ఎవరికి? మధుసూదన్ రావు గారికి కావాల్సి వస్తే ఎవరైనా ఉంటారని ఎంక్వైరీ చేయమని పక్క వాళ్ళతో చెప్పాడు ఆయన. పక్క వాళ్ళతో చెప్తే, ఏమండి మొన్న గుడివాడలోనే ఎక్కడో విప్రనారాయణ అనే డ్రామాలో దేవదేవి వేషం వేశారు ఒక కుర్రాడంట, చాలా బాగా వేశాడు, చాలా అందంగా కూడా ఉంటాడు అని చెప్పి వాళ్ళు ట్రై చేద్దాం అన్నారు. అయితే మనం వెళ్ళి చూద్దాం, ఎక్కడ వేస్తున్నావు చూసుకోండి, ఆ కుర్రాడు అడ్రస్ తెలుసుకోండి అని చెప్పి వెళ్ళారు. వెళ్తే నాగేశ్వరరావు అని పిలిపించారు. అది నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ దేవదేవి వేషం వేసి, ఆ ఆడవేషం అంటారు చూసారా ఆయన నాగేశ్వరరావు గారికి, ఆ ఆడవేషం వేసి ప్రఖ్యాతిగాంచిన దేవదేవి వేషం వేసి, అంటే సినిమాలో భానుమతి వేసిన వేషం అది. ఆ తర్వాత విప్రనారాయణలో అదే నాగేశ్వరరావు గారు హీరోగా చేస్తే, విప్రనారాయణలో దేవదేవిగా భానుమతి వేసింది. ఆ వేషాన్ని వేస్తూ ఉండేవాడు. లుక్ కూడా చాలా బాగా ఉండేది ఆడవేషం వేస్తే, ఆ చీర కట్టిన తర్వాత. అయితే పిలిపించారు. అయితే వీళ్ళు పెర్మనెంట్గా, ఇదివరకు ఏంటంటే పెర్మనెంట్గా ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే అసోసియేషన్లో పెర్మనెంట్గా ఉండాలి. అంచేత వాళ్ళు ఏ వేషం వేసినా బయట చేసుకోవచ్చు, కానీ వీళ్ళకి కూడా వీళ్ళు ఎప్పుడు వస్తే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలని నాగేశ్వరరావు గారిని ఇచ్చేస్తూ ఉంచారు. ఇలా ఉంటున్న టైంలో ఘంటసాల బలరామయ్య గారు ఎవరు, ఆయన ఫస్ట్ సీతారామ జన్మం చేస్తూ కుర్రాడు కావాలంటే వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయాలు ఉంటాయి మధుసూదన్ రావు గారికి. మధుసూదన్ రావు గారు అప్పుడు నాగేశ్వరరావు గారిని సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేయడమే కాకుండా మెడ్రాస్ తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి స్క్రీన్ టెస్టులు తీసి ఓకే చేయించుకొచ్చారు. సీతారామ జన్మం ఓకే అయిపోయిన తర్వాత అట్లా ఆయన అక్కడి నుంచి ఘంటసాల బలరామయ్య గారి దగ్గర నుంచి ఇంకో నిర్మాత దగ్గర తీసుకెళ్ళటం. ఆయన గార్డియన్ ఎవరంటే దుక్కిపాటి మధుసూదన్ రావు నాగేశ్వరరావు గారికి ఫస్ట్లో. ఇచ్చేత సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళింది ఈయనే. ఏదన్నా సందర్భం వచ్చినా అక్కినేని నాగేశ్వరరావు గురించి ఏదైనా చెప్పాలన్నా కూడా మధుసూదన్ రావు గారితోనే చెప్పేవాళ్ళు. అంటే యాజ్ ఇఫ్ నాగేశ్వరరావు గార్డియన్. ఏం చేద్దంటే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి ఎవరికి వీటితో సంబంధం లేదు. వాళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నా కూడా ఇది కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో ఈయన ప్రతి ఆఫీస్కి తీసుకెళ్ళి ఈయన ఇంట్రడ్యూస్ చేసి, అలాగే ధర్మపత్ని
ఈ సినిమాలన్నీ కూడా ఇలాగ చేస్తూ ఉంటే ఆ తర్వాత మాయలమార్ అనే సినిమా వాళ్ళు ఎవరో చేసి జానపద కథానాయకుడిగా ఆయన ఇచ్చేశారు. ఆ తర్వాత మధుసూదన్ రావు కూడా ఈ సినిమా తీయాలని అభిప్రాయం వచ్చింది. సినిమా తీయాలని అభిప్రాయం వస్తే ఏంటి బ్యానర్ పెట్టాలనేటప్పుడు అప్పుడు నాగేశ్వరరావు అప్పటికే 5-6 పిక్చర్లు చేసి ఓ మంచి పొజిషన్లో ఉన్నారు. వేసంటే ఈయనకి జాతకాలు పిచ్చి ఉంది. మధుసూదన్ రావుకి జాతకాలు అంటే కొంచెం నమ్మకం ఉంది. ఆ తెలిసిన దీని దగ్గరికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి 3 పేర్లు ఇచ్చాడంట. ఫస్ట్ అన్నపూర్ణ, సెకండు లలిత కుమారి, 3 కళ్యాణి. లలిత కుమారి, కళ్యాణి వీళ్ళిద్దరి డాటర్స్, మధుసూదన్ రావు గారి డాటర్స్. లలిత కుమార్ ఎవరంటే మన జగదీష్ చంద్ర ప్రసాద్ గారు కోరికలే గుర్రాలైతే ఇది ఎక్కడి ఆయన సినిమాలు చేశారు. నేను కూడా పనిచేశాను ఆయన సినిమాలో, మా గురువుగారితో తీశారు. ఆలయ శిఖరం చిరంజీవితోటి ఈ సినిమాలు తీసిన ప్రొడ్యూసరు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. లలిత కుమార్ని ఆయనకి ఇచ్చే పెళ్లి చేశారు. అంచేత లలిత మూవీస్ అని పెట్టాడు, చూశారు ఆయన బ్యానర్ కూడా లలిత మూవీసే. సో ఆ 3 పేర్లు ఇచ్చి ఎవరి పేరు మీద బాగుంటుంది అని చెప్పి మధుసూదన్ రావు గారు జోషుని అడిగాడు. అప్పుడు ఆయన అన్నపూర్ణను సజెస్ట్ చేశాడు. అన్నపూర్ణ సజెస్ట్ చేస్తే నాగేశ్వరరావుతో కూర్చొని డిస్కస్ చేశారు. నాగేశ్వరరావుతో కూర్చొని డిస్కస్ చేస్తే అదేంటంటే మరి అన్నపూర్ణ అంటే నా భార్య అనుకుంటారు కదా అన్నాడు. కాదు, కానీ అన్నపూర్ణ అంటే ఎవరయ్యా అంటే మధుసూదన్ రావు గారి కన్నతల్లి చిన్నప్పుడు చనిపోతే ఈయన పెంచి పాలన చేసి పెద్ద చేసి ఇంతవాణి చేసిన మహాతల్లి అన్నపూర్ణ. ఆవిడ పేరును ఆవిడని గుర్తు చేసుకోవడానికి, ఆవిడకి పట్ల కృతజ్ఞత చూపించడానికి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ అనే పేరు పెట్టుకున్నారు ఆయన. అంచేత ఇంతవరకు ఎవరికైనా నాగేశ్వరరావు గారు బ్యానర్ అని ఎక్సెప్ట్ అన్నపూర్ణ స్టూడియో పిక్చర్లు వచ్చే తప్ప అంతవరకు అన్నపూర్ణ బ్యానర్ అంటే దుక్పాటి మధుసూదన్ రావు గారిది. కాకపోతే నాగేశ్వరరావు గారు ఒక పార్ట్నర్ అందులో. సో ఈ దుక్కుపాటి మధుసూదన్ రావు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఏం తీద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏదో వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని తీద్దామని చెప్పేసి కథ అంతా తయారు చేసి అప్పుడు కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ సినిమా. అది అలా స్టార్ట్ చేసే సినిమాయే దొంగరాముడు సినిమా చూసిన తర్వాత సూపర్ హిట్ అయింది. అది అక్కినే నాగేశ్వరరావు గారికి మన కేవీ రెడ్డి గారు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి ఫైట్స్ అనేవాడంట. మరి ఈయనేమో ఇంతున్నాడు, అక్కినే నాగేశ్వరరావు ఎంత ఉన్నాడంటే అప్పుడు న్యాచురల్ ఫైట్ చేద్దాం అని ఆ మెడ పట్టుకుని ఎగురుతాడు ఆయన నాగేశ్వరరావు గారు. ఇట్లాంటి సూచనలన్నీ చేసి ఫైటు న్యాచురల్గా రావడానికి సహాయపడ్డారు. ఆయన దోహదం చేసి కేవీ రెడ్డి గారు ఆయన బ్రెయిన్ ఉపయోగించి ఫైట్ న్యాచురల్గా తీసి ఆ సినిమాను సక్సెస్ చేశారు.